పాదాలు వందనాలు నాయన. మీరు ఇచ్చినటువంటి ఈ చక్కని సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రత్యేకంగా తండ్రి ఈ సమయంలో తండ్రి పాస్టర్ గారి గురించి విజ్ఞాపన ధ్వనులు చేస్తున్నాం. నా పేరు పెట్టబడినాం. నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే వారి ప్రార్థన ఆలకిస్తానన్నావు ప్రభువా. వారిని క్షమిస్తానన్నావు ప్రభువా. వారిని బాగు చేస్తానన్నావు, స్వస్థపరుస్తానన్నావు తండ్రి. అయ్యా నీ వాగ్దానాలు ఎత్తి ప్రార్థిస్తుండగా తండ్రి, అయ్యా నాయన మంచి స్వస్థత విడుదల దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభువా. అయ్యా శిరస్సు మొదలుకొని అరిపాదం వరకు నాయన నీ రక్త ప్రోక్షణ క్రిందికి నాయన బిడ్డను తీసుకొస్తున్నాం తండ్రి. అయ్యా డాక్టర్కి సంయోచితమైన జ్ఞానం మీద దయచేయమని వేడుకొంచున్నా. అంధకార శక్తులు, సాతాను శక్తులు, ఆటంక శక్తులు యేసు నామంలో సమస్తం బంధించమని వేడుకొంచున్నాను. ఓ కృపగల దేవా, నువ్వు ఒక్కడు మాత్రమే అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగే దేవుడు ప్రభు. స్వస్థపరచు యెహోవా నీవే ప్రభువా. యెహోవా రాఫా నీవే తండ్రి. తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని అన్ని విషయాల్లో ప్రభువా స్వస్థతని అనుగ్రహించమని వేడుకొంచున్నా. శరీర స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నా. డిశ్చార్జ్ అయ్యేటప్పటికి ప్రభువా మంచిగా ప్రభా డిశ్చార్జ్ అవడానికి సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందులు తొలగించమని వేడుకొంచున్నాను కృపగల తండ్రి. ఆర్థిక ఇబ్బందులు తొలగించమని వేడుకొంచున్నాను తండ్రి. ఆ ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. ఆ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ని కూడా ప్రభు కంప్లీట్ హీలింగ్ మీరు దయచేయమని వేడుకొంచున్నా. ఓ కృపగల దేవా నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుందాం. సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థించినట్టు అద్భుతాలు జరిగినాయి కదా దేవా. అయ్యా పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ప్రభు ఆ సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు అద్భుతం చేసిన దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుని యొద్దకు వచ్చి ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించి సమాధానము దయచేయమని మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకొంచున్నాను ఘనమైన తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన. మరొకసారి సాయంకాల సమయం ఉందనైనా మేమందరం చేరినైనా మరి మిమ్మల్ని స్తుతించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలయ్యా ప్రభువా. ఈ జీసస్ లవ్ వర్షిప్ మినిస్ట్రీని ఎంతగానో మీరు అభివృద్ధి చేస్తున్నందుకే మీకు వందనాలు. ప్రతి ఒక్క సభ్యుని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్క కుటుంబానికి మీ విండైన ఆశీర్వాదం దయచేయండి ప్రభువా. ఎవరైతే వాక్యం విన్నారో హృదయ గారు చెప్పిన వాక్యము అందరి హృదయాల్లో పనిచేయనట్టుకు సహాయం చేయండి ఆయన. కృపగల తండ్రి, మీ వాక్యమును నెవరేసుకుంటున్నాయినా మీ లేఖనాలను పరిశీలించుకుంటూ మేము ముందుకు సాగటకు సహాయం చేయండి. మరి ముఖ్యంగా సుధీర్ పాస్టర్ గారి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. బిడ్డను ఆయన మీరు ముట్టినందుకే వందనాలు. సకాలంలో హాస్పిటల్కి తీసుకెళ్ళినందుకే మీకు వందనాలు ప్రభువా. ఆయనకి లెగ్ ప్రాబ్లము, మరి హ్యాండ్ ప్రాబ్లం ఉండగానైనా బ్రెయిన్లో ఎలాంటి మరి బ్లడ్ క్లాట్ లేకుండానైనా మీ పరిశుద్ధమైన రక్తంతో ఆయన ఇప్పుడే ముట్టండి, ఇప్పుడే మీరు హీల్ నవ్ ఫాదర్. మీరు ఎందుకంటే మీరు మిరకల్ చేసేటువంటి దేవుడు నాయన, అద్భుతాలు చేసేటువంటి దేవుడు నాయన. ఆయన కీర్తనకారులో చెప్తానైనా అద్భుతాలు చేసే దేవుడు ఆయన స్తుతించుడు అంటున్నారు. రాజాది రాజు ఆయన స్తుతించమంటున్నారు. దేవుడుకు దేవుడు నాయన, మీరు మిమ్మల్ని స్తోత్రాలకు నాయన. ప్రతి విషయంలో నాయన అనునిత్యము ప్రతి విషయంలో మేము కృతజ్ఞత కలిగి మేము స్తుతించుటకు మమ్మల్ని ఆయుక్తపరచండి ప్రభువా. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే, ఈరోజు మేము నిలబడి మరి స్తుతిస్తున్నామంటే ఇది కేవలం మీ ఉచితమైన కృప, మీ ఉచితమైన ప్రేమ, మీ దయవల్లనే మేము బ్రతికి ఉన్నాం ప్రభువా. మీరు మమ్మల్ని మరొక రోజు చూడగలుగుటకు ఇస్తున్నారంటే అది కేవలం నాయన మిమ్మల్ని స్తుతించుటకే నాయన. అయా ఇప్పటి వరకు నాయన ఎంతోమంది ప్రార్థన చేసేవారు, ఎంతోమంది ఆటల ద్వారా మిమ్మల్ని కనపరిచారు తండ్రి నాయన. సుధీర్ రాజు గారిని మరొకసారి దర్శించండి ఆయన. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అలాగే నాయన ఇన్సూరెన్స్ విషయంలో కూడా, క్లెయిమ్ విషయంలో కూడా అన్నీ కూడా అధికారులతో మీరు మాట్లాడండి ప్రభువా. ఎందుకంటే మీరు మాట్లాడే దేవుళ్ళు నాయన. అయా మీ బిడ్డలకు నాయన మరి రొటీన్ ఇస్తారు కానీ రాయనివ్వరు కదా ప్రభువా నాయన. అదేవిధంగా అన్ని విషయాలను క్లియరెన్స్ తీసుకుని మరి రేపటి దినాన ఆయన డిశ్చార్జ్ అయ్యి రాగలట్టుగా మీరు కృప చూపించండి నాయన. మరొకసారి ఆయన శిరస్సు నుండి పాదం వరకు మీ పరిశుద్ధమైన రక్తంతో ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. మాకు కూడా ప్రభువా 38 సంవత్సరాలు మరి వివాహ విషయం గడవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. 39వ సంవత్సరంలో మేము మరి రానే ఉన్నాం ప్రభువా నాయన. మమ్మల్ని గడిచిన 38 సంవత్సరాలు మీ రెక్కల చోటున భద్రంగా దాచిన ఆయన, కాపాడిన ఆయన, కష్టాల్లోనూ మరి నష్టాల్లోనూ అన్ని విషయాల్లోనూ మేము కలిసి మిమ్మల్ని స్తుతిస్తూ, కలిసి మీకు సేవ చేస్తూ, కలిసి మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యం ఇచ్చారు తండ్రి నాయన. ఇక మిగిలిన జీవితాంతం కూడా మీ కొరకు పనిచేయనట్లుగా నాయన మీ సేవార్థమై మా జీవితాలను అర్పించుకోవడానికి సహాయం చేయమని మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి మా బిడ్డలను ఆశీర్వదించినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుని గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనారోగ్యం ఉన్న వాళ్ళని ముట్టండి ప్రభువా. ఆర్థిక ఇబ్బంది ఉన్న వాళ్ళు సహాయం చేయండి నాయన. ఎట్టి పరిస్థితుల్లో నాయన మీ బిడ్డలు నాయన తలల వలె తలలుగానే ఉంటారు కానీ తోకలుగా ఉండరు ప్రభువా.
తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఈ జీసస్ లవ్స్ వర్షిప్ మినిస్ట్రీ చిన్న మందే కానీ ఆయన చింతలేని కుటుంబంగాను అందరూ ప్రార్థన వీరులుగా ఉండినట్లుగా మీరు ఆశీర్వదించండి ఆయన. ఈ జీసస్ లవ్స్ వర్షిప్ మినిస్ట్రీని ఇంకా అభివృద్ధిని పొందినట్లుగాను మరి మా పాస్టర్ గారు ఎంతో ప్రయాసపడుతున్న తండ్రి, వారికి మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఆర్థికంగాను అన్ని విషయాల్లోనూ వాళ్ళు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని తిరిగి రాన్న నజరేయుడైన యేసయ్య నామమును బట్టి బ్రతిమలాడి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి, వందనాలు. వాయిస్ రా